ఐడియాలో ఉన్నారు. అంటే జనరల్గా మనకు వస్తున్న వార్తల ప్రకారంగా రావణ కాష్టం అయిపోయి ఎంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్? రావణ కాష్టం అనేది ఎగ్జాగరేషన్, కానీ ఎప్పుడైనా రావణ కాష్టాలు ఎట్లా అవుతాయి కానీ, బట్ అల్టిమేట్గా ఈ పరస్పరంగా అంటే పరస్పరం కూడా కాదు, గెలిచిన వారు అటాక్ చేయడము, డామినేట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో లేదు, బెంగాల్లోనో బీహార్లోనో జరిగేవి, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. సో అన్ఫార్చునేట్, అది ఇప్పుడు కూడా అది చంద్రబాబు నాయుడు లాంటి పాలనా దక్షత అనుభవం కలిగిన వ్యక్తి అని అంగీకరించకూడదు. కానీ ఆయన కూడా కొంత పార్టీలో ఆ కసి ఉంది, 5 ఏళ్ళు అనుభవించాం, కొంతసేపు ఆ కసి కానీ స్పిల్ ఓవర్ కానీ అని అనుకుంటున్నట్టున్నాడు. అది రావణ కాష్టమా లేదా చిన్న కాష్టమా అనవసరం, అది అది ఏదున్నా ఈ రకమైన ట్రెండ్ అయితే మంచిది కాదు. అది ఎంత మోతాదులో ఉందని నాకు తెలియదు, కానీ ఏ మోతాదులో ఉన్నా అది సమాజానికి మంచిది కాదు, ఆ పార్టీ కూడా మంచిది కాదు. ఆ పార్టీకి కూడా అదేమీ బెనిఫిట్ చేయదు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మీరు ఇచ్చిన హామీలపైన కేంద్రీకరిస్తూ ప్రజలకు అనుకూలమైన పాలన ఇవ్వడం ద్వారా ప్రజల దగ్గర అవుతారు. కానీ ప్రతిపక్షాలని అటాక్ చేస్తాం, అసలు ఇండిపెండెంట్గా మాట్లాడే వాళ్ళని కూడా అటాక్ చేస్తాం, మేము ఎవరైనా మా యాగాశ్వం ముందు తల వంచాల్సిందే అనే ధోరణి అల్టిమేట్గా దెబ్బతీస్తుంది. సార్, పిల్లినెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం అన్న అంశం అన్నది అది రాజకీయ పరంగా ప్లస్సా మైనస్? ఎందుకంటే ఆయన ఈవీఎం కేసుల్లోనూ విత్ ఎవిడెన్స్తో ప్రూఫ్స్ తోటి ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ టైంలో ఈ నెల్లి పరామర్శించడం అన్నది అది మంచి పరిణామం కాదని కొంతమంది అంటారు, లేదు మనోధైర్యం ఇవ్వడానికి కేటర్. ఇప్పుడేమి ఎన్నికలు లేవు కదా, మంచి పరిణామా చెడ్డ పరిణామా అయ్యటానికి అది ఆయన పార్టీ వాళ్ళు ఆయన కాపాడుకోకపోతే ఆయన పార్టీలో కూడా వ్యతిరేకత మొదలవుతుంది కదా. అందువల్ల ఆ పిన్నెల్లి ఏం చేశాడన్న దాంతో జగన్ సంబంధం లేదు, తన పార్టీ వాడు కదా. సో ఈవీఎంలో అందరి కళ్ళ ముందు దానికి కూడా ఒక తీరు చెప్పారు కదా, అన్యాయం జరిగిపోతుంటే చూసి భరించలేక వెళ్ళాడు అని. ఆల్రెడీ ఈవీఎంలో ఏమో జరిగిందని వైసీపీ ఆల్రెడీ అంటోంది కదా. సో దానికి ఆ నెరేటివ్ బిల్డ్ చేస్తారు. అల్టిమేట్గా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నమ్ముతారు, మిగతా వాళ్ళు ఏ పార్టీల సంబంధం లేని వాళ్ళు దీన్ని పట్టించుకోరు. సార్, పీసీబీ రికార్డులు దగ్ధం అన్నది నేను పెద్ద ఎత్తున ఒక కలకలం రేగింది, ఏదో జరిగిపోయింది, ఏదో ఇంపార్టెంట్ రికార్డులన్నీ కూడా దగ్ధం చేశారు అని, దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే ప్రమాదకరమే కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వంపై ప్రభుత్వం మారినప్పుడు ఆ రికార్డులని మాయం చేసేటువంటి ప్రయత్నాలు జరగచ్చు. ఎందుకంటే రాంగ్ డూయింగ్స్ ఏమైనా బయటపడతాయని, ఎంక్వైరీలు అవుతాయని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ ఆ అవకాశాన్ని అయితే కొట్టిపారేలేము. ఎందుకంటే ఆ రికార్డ్స్ అనేది అఫీషియల్ ప్రాపర్టీ. సో అందువల్ల అధికారం మారినప్పుడల్లా రికార్డ్స్ దగ్ధమైతే ఇక దేశంలో రూల్ ఆఫ్ లా ఉండదు. సో అందువల్ల అలాంటివి జరగకుండా నివారించాల్సిందే. సార్, గతంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వాళ్ళందరూ కూడా లిస్టులో అవుతున్నారు. నందిగాం సురేష్, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీడియోలన్నీ కూడా తీశారు. ఒక్కొక్కరు ఇంకా అరెస్టులు ఉంటారు. ద్వారంపూడి అవనియండి, లేకపోతే పెద్దిరెడ్డి అవని. నిన్న తిరుపతిలో పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర గలాట, ఒక రోడ్డు ఏదో ఆయన క్లోజ్ చేశారని. అంటే ఇంక ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్షలు పడక తప్పదా? అంటే ఇప్పుడు ఈ తప్పులు ఒప్పులు అనేది ఎవరి అధికారంలో ఉన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. నిన్నటి దాకా ఒకటి తప్పు అయితే ఇవాళ ఒప్పు, నిన్నటి దాకా ఒప్పు అయితే ఇవాళ తప్పు కదా. మళ్ళీ రేపు ఏమైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్లో సమాజమే 2 పార్టీల మధ్య, 2 వర్గాల మధ్య, 2 నాయకుల మధ్య చీలిపోయింది. సో ఈ చీలిక నీకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉంది. సో అందువల్ల ఈ చీలికలో ఇక అది ఏ స్థాయికి చీలిందంటే, నా మానవం చూడండి, నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైన చాలా విశ్లేషణ చేశాను, ఈవెన్ రిజల్ట్ కూడా ఫోర్కాస్ట్ చేశాను. కానీ ఎవరికి కూడా నాకు ఫోన్లు చేసో లేకుంటే మెసేజ్లు పెట్టో, సార్ మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఓపెన్గా చెప్పాను. కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారని నన్ను ఎవరల్లే, బీఆర్ఎస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఆయన అంచనాని చెప్తున్నాడు, రైటా రాంగా చూద్దాం అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా ఏ స్థాయికి వచ్చారంటే ఏమాత్రమూ అంగీకరించలేదు. తమ నాయకుడే రైట్, ఇక తమ పార్టీయే రైట్. ఏమాత్రం భిన్నమైన అభిప్రాయం చెప్పినా సహించలేని పరిస్థితి. అది వాళ్ళ పార్టీ, బయట వాళ్ళే కాదు, ఎవ్వరు చెప్పకూడదు. ఈ ధోరణి మీకు గతంలో వైసీపీలో చూసాం, ఇప్పుడు టీడీపీలో ఇంకెక్కువ మోతాదులో చూస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు కూడా ఇండిపెండెంట్గా మాట్లాడినా కూడా దాన్ని సహించలేని పరిస్థితి. మాలాంటి వాళ్ళు ఏమన్నది మంచికి మంచి చెప్తాం. ఇప్పుడు పింఛన్లు ఉదాహరణ ఉంది,
జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని చెప్పి నానా ఇబ్బందులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క రోజులో 90% పూర్తి చేశాడు కదా. అవును. నేను చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తూనే మాట్లాడాను. జగన్ తప్పిది, మరి చంద్రబాబు నాయుడు చేయగలిగినప్పుడు జగన్ ఎందుకు చేయలేకపోయిందని కూడా అడిగాను. సో అలాగే మీకు ఇసుక విధానం, చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం బెనిఫిట్ అవుతుంది ప్రజలకు. గతంలో జగన్ ఇసుకను అందకుండా చేసి భవన నిర్మాణ రంగమే దెబ్బతిన్నది.